హలో హాయ్ నమస్తే. ఈరోజు నేను మీకు పార్ట్ 2 చెప్తున్నానండి. ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. మీకు పార్ట్ 1 కావాలంటే నా ముందు వీడియోస్ చెక్ చేయండి. సో ఆవిడ ఏమందంటే నా దగ్గర, మీరు మీ బర్త్లోకి వెళ్ళిపోండి, మీదే మీ సీట్ అదే కదా అంది. సో జనరల్గా ట్రైన్ సిస్టమ్ ఎలా ఉంటుందండి, కింద కూడా మనకి సీట్ నెంబర్స్ ఇస్తారు కదా, పడుకోవడానికి మాత్రమే మనం బర్త్స్లోకి వెళ్తాం కదా. కానీ ఈవిడ ఏమంటుందంటే కాదు మీరు బర్త్ మీద అది మీరు అక్కడే కూర్చోవాలి. సో బెంగళూరు టు రాజమండ్రి అంటే మార్నింగ్ బయలుదేరుతామండి, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్కి దిగుతాం, అంటే 1 డే ఫుల్ జర్నీ. సో మార్నింగ్ నుంచి ఎవరు బర్త్లో ఉంటారు, ఓకే కొంతమంది వెళ్తారు పై బర్త్స్లో, వాళ్ళకి ఫ్రీగా ఉండడం కోసం కొంచెం బ్యాచులర్స్ అబ్బాయిలు లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బట్ ఒక మదర్ కింద నేను ఎలా వెళ్ళి కూర్చోగలను చెప్పండి, అక్కడ నా కన్వీనియంట్ కదా. ఇప్పుడు ట్రైన్లో నేను నా సీట్ మరి నా నెంబర్ ఎందుకు ఇచ్చారు అక్కడ సీటు దగ్గర, నాకు నెంబర్ ఇచ్చారు కదా, అంటే నా సీటే కదా. సో ఇంత బేస్లెస్గా లాజిక్లెస్గా ఇలా మాట్లాడుతుంది ఏంటి ఆవిడ అనుకున్నాను అనమాట. సో నేను, మీరు కావాలంటే టీసీని పిలవండి, అతన్ని చెప్పమనండి, నేను మీతో వాదించలేనని చెప్పేసి వదిలేసాను నేను అక్కడితో. తర్వాత ఆవిడ అసలు ఫస్ట్ నుంచి నాతో కనీసం స్మైలింగ్ కూడా ఇవ్వలేదన్నమాట. ఈ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా అసలు చూడని కూడా చూడలేదు నా వంక. సరే అని చెప్పేసి నేనే కొంచెంసేపు అయిన తర్వాత, అది సెకండ్ క్లాస్ వల్ల ఏంటంటే మాకు 4 సీట్స్ ఉంటాయి ఇటువైపు. సో ఒక కపుల్ ఉన్నారు, మా హస్బెండ్ మా పాపది అనమాట. ఆ 4 సీట్స్కి ఆ 2 బర్త్స్ ఉన్నాయి ఇటు సైడ్. సో నేను ఏం చేశానంటే, సరే ప్లేస్ ఉంది కదా ఇంక ఈవిడతో నాకెందుకని